హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానికల్ అబ్బాయి. హుండై న్యూ క్రెటా ఓకేనా, పెట్రోల్ కారు BS6 మోడల్. కస్టమర్ కంప్లైంట్ వచ్చి నా వెహికల్ స్టార్ట్ కాలేదు. కస్టమర్ కంప్లైంట్ చూపించాలి అండి. ఫస్ట్ వచ్చి కీ ఆన్ చేస్తాను. యాక్సెసరీ మోడ్లో ఉంటుంది, కానీ ఆఫ్ చేస్తే ఆన్ చేస్తే ఆన్ కాలేదు. చూడండి ఫ్రెండ్స్, చూడండి 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 ఇదే ప్రాబ్లము. వారి కీ కూడా ప్రెస్ చేస్తాను. చూసారా 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 చూడండి చూసారా, ఒక స్టెప్ ఆన్ అవుతుంది. చూడండి చూడండి, ఒక స్టెప్ ఆన్ అయింది. ఓకేనా, ఒక స్టెప్ ఆన్ అయింది. ఓకేనా, ఈ సెకండ్ స్టెప్ వచ్చి మీకు ఆన్ కాలేదు. చూడండి చూడండి, ఒక స్టెప్ వచ్చి యాక్సెసరీస్ మోడు, సెకండ్ స్టెప్ వచ్చి మీకు ఇగ్నిషన్ 1. ఓకేనా, ప్రెషర్ ఆన్ కావాలి, అది ఆన్ కాలేదు. ఓకేనా, అందుకే వెహికల్ స్టార్ట్ కాలేదు. ఓకేనా, దాన్ని ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఓకేనా చెక్ చేస్తాం ప్లస్. ఓకేనా, తర్వాత వచ్చి మేము స్కాండిల్ వేసినాము లోపల. చూడండి ఫ్రెండ్స్, బటన్ వచ్చి నేను ప్రెస్ చేస్తాను. చూసారా, ఆన్ ఆఫ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ బటన్ పని చేయకపోతే రీడింగ్ వచ్చి మీకు స్ట్రైట్గా వెళ్తుంది, ఈ పైన అప్ అండ్ డౌన్ కాదు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ప్రెస్ చేస్తాను. చూసారా, ఆన్ ఆఫ్ అయింది. అంటే ఈ బటన్ బాగుంది, స్మార్ట్ కీ బటన్ బాగుంది. రెండో వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇగ్నిషన్ 1 వోల్టేజ్ అవుట్పుట్. చూడండి, ఇగ్నిషన్ 2 వోల్టేజ్ అంటే మనము ఇగ్నిషన్ ఆన్ అయ్యి సెల్ఫ్ ఎత్తినప్పుడు ఈ వోల్టేజ్ రావాలి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్కే వోల్టేజ్ రాలేదు. చూడండి, ఆఫ్ చేస్తాను, ఆఫ్లో అయింది. మళ్ళీ ఆన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇగ్నిషన్ 2 వోల్టేజ్ వస్తూ ఉంది, కానీ 1 వోల్టేజ్ ఏమంటే రాలేదు. చూడండి ఫ్రెండ్స్, చూడండి చూసారా, 11.62 వోల్ట్ వస్తుంది 2 వోల్టేజ్కి. చూడండి, ఇగ్నిషన్ 2 వోల్టేజ్ వచ్చి చూడండి 11.60 వస్తుంది. ఇగ్నిషన్ 1 వచ్చి 0 వోల్టేజ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇదే కంప్లైంట్. ఇది వచ్చి ఇగ్నిషన్ 1 రిలే వచ్చి మీకు ఆన్ కాలేదు. ఆ ఆన్ కాలేదైతే దానికి ఎన్నో రీజన్ ఉండొచ్చు. ఒకటి రిలే ఉండొచ్చు, లేకపోతే వైరింగ్ డ్యామేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇది స్మార్ట్ కీ మాడ్యూల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తాం. ఫస్ట్ రిలే చేసి రిలే బాగుంది లేదా మనం చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ అండి చూడండి చూడండి, యాక్సెసరీస్ రిలే, ఇది యాక్సెసరీ రిలే. ఓకేనా, ఇది ఇగ్నిషన్ 1 రిలే, ఇది 2 రిలే. ఓకేనా, 2 వచ్చి మీకు వస్తూ ఉంది, రిలే పవర్ వస్తూ ఉంది. 1 వచ్చి మీకు పవర్ రాలేదు. ఓకేనా, ఈ రిలే అయితే మనం రిమూవ్ చేసి దాని ఓల్టేజ్ చెక్ చేసి రిలే బాగుంది లేదా చెక్ చేయాలి ఫస్ట్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, రిమూవ్ చేసాను. ఓకేనా, ఫస్ట్ ఓల్టేజ్ చెక్ చేయాలి ఫస్ట్. అందుకే అండి దగ్గర చూడండి ఫ్రెండ్స్, 30 పిన్ పవర్ వచ్చింది. 30 పిన్లో పవర్ వచ్చింది. ఓకేనా, ఇది వచ్చి కీ ఆన్ చేస్తే వస్తుంది. చూడండి వచ్చిందా. ఇది వచ్చి గ్రౌండ్ ఎలా చెక్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, గ్రౌండ్ వస్తుంది. ఓకేనా, గ్రౌండ్ వస్తుంది. ఇది వచ్చి కాంపోనెంట్కి పోతుంది. ఇది వచ్చి కానీ లోపల వచ్చి కీ ఆన్ కావటం లేదు. చూపిస్తారా ఫ్రెండ్స్, చూసారా. చూడండి, బటన్ నొక్కుతాను. చూడండి, కీ ఆన్ కాలేదు. మళ్ళీ నొక్కుతాను. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్ అయిపోతుంది. అంటే పవర్ అంతా వస్తుంది, అవుట్పుట్ వస్తుంది, కానీ ఎందుకు ఆన్ కాలేదు. ఓకేనా, అనేది ఇప్పుడు రిలే బాగుందా లేదా చెక్ చేస్తాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, రిలే చెక్ చేయాలంటే చూడండి 200 ఓమ్స్లో పెట్టుకోవాలి. చెక్ చేయాలి మనం రిలే. చూడండి, ఈ రెండు పిన్ చెక్ చేయాలి. 86, 85 చూసారా.
107 ఓమ్స్ వస్తుంది. ఓకేనా, రిలే బాగుంది కండిషన్. అదేలాగా వేరే రిలే ఇప్పి చెక్ చేస్తాము. ఓల్డ్ రిలే ఉంది, ఇవి వేరే రిలే ఇప్పినాను, చెక్ చేస్తాం మేము. చూడండి ఫ్రెండ్స్, 103. ఓకేనా, ఓమ్స్ అన్నీ బాగా వస్తూ ఉంది, కానీ ఎందుకు స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్? రండి ఫ్రెండ్స్, వేరే రిలే అన్ని రిలే ఓమ్స్ చెక్ చేసినాము. ఓకేనా, ఈ రిలేలో వేస్ట్ చేసినాము, ఫిట్ చేసినాము, కానీ ఏం స్టార్ట్ కాలేదు. ఇప్పుడు కావాలంటే వేరే రిలే ఇప్పేసి దీనికి మార్చి చూస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇగ్నిషన్ ఆన్ అవుతుందా తెలిసిపోతుంది. ఓకేనా, రిలే వేస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూపిస్తాను, చూడండి బస్. ఈ అన్నీ ఆన్ అయిపోయింది. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. చూడండి బస్, మళ్ళీ ఆఫ్ చేస్తాను, మళ్ళీ ఆన్ చేస్తాను. మళ్ళీ కీ ఆన్ అయిపోయింది. ఓకేనా, చూడండి బస్, ట్యాబ్లో చూడండి, కీ ఆఫ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీని ముందంటే మనకి వచ్చి దీన్ని ఓల్టేజ్ చూపించలేదు. కీ ఆన్ చేసిన తర్వాత చూడండి బస్, ఇప్పుడు ఓల్టేజ్ చూపిస్తాను. ఇదే చూడండి బస్, 11.20, 11.28. అది ముందు ఓల్టేజ్ రాలేదు. ఇక్కడ ఇగ్నిషన్ 1లో ఓల్టేజ్ రాలేదు. చూడండి, 2లో ఓల్టేజ్ వస్తూ ఉంది, కానీ దీని ముందు రాలేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వస్తూ ఉంది. ఓకేనా, మళ్ళీ ఆఫ్ చేస్తాను, మళ్ళీ ఆన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఆఫ్ చేస్తాను. అలా ఆఫ్ చేసానా, చూడండి ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆన్ చేస్తాను. చూసారా, ఆన్ అయింది. ఓకేనా, ప్రాబ్లం అనేది ఆ రిలే ఓమ్స్ అన్నీ బాధ ఉంది, కానీ ఆ రిలేలో వచ్చి మీకు రిలేలో ఏదో ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇంటర్నల్ డ్యామేజ్. ఓకేనా, రిలే బాగుంది, కానీ ఆ రిలే ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ రిలే మర్చిపోతే బాగా సాల్వ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు వెహికల్ వచ్చి స్టార్ట్ చేస్తాను. చూడండి దిగరండి. అప్పుడే రిలే మార్చి చేసాను, ఈ రిలే వచ్చి మార్చి చేసాను. మీకు డౌట్ అనిపిస్తుంది ఒకరోజు, మీ రిలే పిన్ వల్ల లూజ్ కనెక్షన్ ఉంటుందని మీకు డౌట్ వస్తుంది. ఇది వచ్చి స్టార్టర్ రిలే. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టార్టర్ రిలే. ఓకేనా, ఇది ఇగ్నిషన్కి 1 రిలే. ఓకేనా, ఈ స్టార్టర్ రిలే చేసి ఇగ్నిషన్ 1కి వేసాను. ఓకేనా, కీ ఆన్ అయింది. ఇది ఓల్డ్. ఓకేనా, ఓల్డ్ ఇది తీసి అయిపోతాను, వెహికల్ స్టార్ట్ అవుతుంది తెలుసుమంది. చూడండి ఫ్రెండ్స్, పెట్టినాను, ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేయబోతాను. ఓకేనా, అది తెలిసిపోతుంది, రిలే ప్రాబ్లం ఉందా లేదా తెలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రిలే మార్చి వేసాను, డౌట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి వెహికల్ స్టార్ట్ చేయబోతాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆన్లో ఉంది, కానీ చూడండి ఆడియో జస్ట్ ఆఫ్ అయిపోయింది. అంటే మీకు క్రాంకింగ్ పొజిషన్లో ఉండాలి, కానీ వెహికల్ స్టార్ట్ కాలే. చూడండి, ఆఫ్ చేసాను, మళ్ళీ కీ ఆన్ చేస్తాను. స్టెప్ అయిందా, ఆన్ అయిందా, ఇప్పుడు చూడండి మళ్ళీ క్రాంక్ కొడతాను. చూసారా, క్రాంకింగ్ పొజిషన్లో వచ్చి సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది. క్లస్టర్ ఆన్లో ఉంది, కానీ ఇంజిన్ స్టార్ట్ కాలే. ఓకేనా, ఆ రిలేలో ఏదో ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇంటర్నల్ డ్యామేజ్ రిలే. ఓకేనా, ఆ రిలే వచ్చి వేరే వేసి మీకు వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది స్టార్ట్ రిలే రిమూవ్ చేసిన, ఇది ఓల్డ్, ఇది పని చేయలేదు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, చూడండి బ్లోయర్ రిలే. ఓకేనా, రిలే చేసి దీనికి అయిపోతాను. చూడండి ఫ్రెండ్స్, స్విచ్ చేసానా, ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేయబోతాను. చూడండి, ఈ ఆఫ్లో ఉంది, ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేయబోతాను. చూసారా, వెహికల్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఆఫ్ చేస్తాను. దగ్గర చూడండి ప్లస్, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చూసారా, స్టార్ట్ అయిపోయా. చూడండి, చూసారా, ఆఫ్ చేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ అయిపోయింది. చూసారా, ఓకేనా, మళ్ళీ ఆఫ్ చేస్తాను.
స్టార్ట్ చేస్తాను. స్టార్ట్. అన్నీ ఇది వచ్చి రిలే బాగా ఉంది, కానీ ఓమ్స్ చెప్పి అన్న మళ్ళీ బాగా ఉంది, కానీ రిలే వచ్చి లోపల వచ్చి ప్రాబ్లం ఉంటుంది ఏదో. కానీ అందుకే మేమైతే స్టార్ట్ కాలేదు. మరి రిలే వేసి చూసినాము, అయితే స్టార్ట్ అయ్యింది. ఓకేనా.